మత్తయ్య ఇక్కడికి రా లోపలికి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ వచనం నుంచి 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన 4 నుంచి 7. ఫిలిప్పీ 4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి. కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్. తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఉదయ కాలం వేళ ప్రభువా, నీ కొద్ది మాటలను తండ్రి మాకు వినిపింపచేయమని తండ్రి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు శక్తిగల నామంలో ఈ సమయాన్ని నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంతవరకు మరి దేవుని యొక్క కృపలో దేవుడు మనల్ని క్షేమంగా నడిపిస్తూ మరి ఈ దినాన్ని చూడడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. హల్లెలూయా. మరి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి మరి తల్లిదండ్రులను ఆశీర్వదించి మరి బాబీని కోమలని మరి చక్కని పాపని దేవుడు అనుగ్రహించాడు. ఆమె బర్త్డేని బట్టి మనమందరం కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. హల్లెలూయా. మరి కుటుంబంతో మాకున్నటువంటి అనుబంధాన్ని బట్టి మేము బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఎలాగైనా సరే రావాలి, వీరితో ఈ సంతోషకరమైన సమయాన్ని షేర్ చేసుకోవాలన్నట్టు మేము ఉదయాన్నే వచ్చేసాము. ఈరోజు మా మదర్ బర్త్డే కూడా ఉంది. మా అమ్మది 80వ బర్త్డే, దాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నాము. మరి 80 సంవత్సరాలుగా దేవుడు ఆమెకు కాపుదలు ఇచ్చాము, ఆశీర్వదించాడు. మరి ఈ పాప కూడా ఈరోజే జన్మించడం అది నిజంగా మాకు కూడా సంతోషకరమైన విషయం. ఎప్పటికి కూడా గుర్తుంటుంది. మిగతా వాళ్ళ బర్త్డేస్ గుర్తుండకపోయినా కానీ ఈ పాప బర్త్డే మాత్రం మాకు ఎప్పటికి గుర్తుంటుంది. ఒకే రోజు 43లో 19. హల్లెలూయా. కొన్ని మాటలను చూద్దాం దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇప్పుడు మనం ఆనందించడానికి ఒక కారణం ఉంది. ఇంతసేపు మనం పాటలు పాడాం, సంతోషంగా ఉత్సాహంగా మరి దేవుని స్తుతిస్తూ పాటలు పాడాం. ఎందుకనంటే దేవుడు చేసినటువంటి కార్యం ఏంటో మనం కన్నులారా చూస్తున్నాము, దాన్ని మనం అనుభవిస్తున్నాము, దాన్ని మనం గుర్తిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం సంతోషిస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రతి విషయంలో కూడా మీరు సంతోషంగా ఉండాలి, ప్రతి దినం కూడా మీరు సంతోషంగా ఉండాలి. మీ సంతోషానికి కారణము ప్రభువే ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మనము ఆశీర్వదించబడుతున్నాం. దేవుని కృపను బట్టి మనం ఆశీర్వదించబడుతున్నాం, దాన్ని మనం గుర్తించగలుగుతున్నాం, దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. మరి కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లయితే మరి ఆంటీ అంకుల్ వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండేటువంటి వాళ్ళు మాకు పరిచయమైన సందర్భంలో దాదాపు 10 years 12 years బ్యాక్ అనుకుంటా. తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతున్నారు. మరి చక్కగా వాళ్ళు చదువులు కంప్లీట్ చేశారు, మరి మంచి ఉద్యోగాలు సంపాదించారు, మరి వివాహం కూడా జరిగింది. దాని తర్వాత దేవుడు పాపనిచ్చాడు. మరి ఆ అబ్బాయి కూడా తొందరలో మ్యారేజ్ కాబోతుంది. మరి ఆయన కూడా మరి ఫ్యామిలీగా మరి ఆయన కూడా విస్తరించడం, ఇవన్నీ కూడా మనం త్వరలో చూడబోతున్నాం. హల్లెలూయా. వీటన్నిటి వెనుక ఉన్నది ఏంటంటే ప్రభు యొక్క కృప, దేవుని యొక్క కృప. ఆ కృపను బట్టి ఎప్పుడు కూడా మనం సంతోషించాలి. మనం దాన్ని ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తున్నామో కృప వెంబడి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు, దీవెన వెంబడి దీవెన అనుగ్రహిస్తూనే ఉంటాడు. కానీ ఇంకొక మాట అక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే దేని గురించి కూడా చింతపడకుడి. కానీ దేవుడు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మనకు సజావుగా జరుగుతుందని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు కొన్ని ఆటుపోట్లు లాంటివి ఎదురవుతూ ఉంటాయి జీవితాల్లో. కరెక్ట్గా మనం ప్లాన్ చేసినట్టుగానే ప్రతిదీ కూడా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మన ప్రార్థనలో
దేవుని సన్నిధిలో సమయం గడుపుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ప్రతిది కూడా ఆయన సరి చేస్తాడు. హల్లెలూయా. మా తాతగారు మా అమ్మతో చెప్పేటువంటి మాట నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తుంది. నేను పుట్టాను అంటే చిన్నగా ఉన్నటువంటి సమయంలో నాకు జస్ట్ నేను మంత్స్ బేబీగా ఉన్నాను. నన్ను ఎత్తుకుని మా అమ్మ చాలా సంతోషపడతా ఉంది. అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం బాగా సంతోషపడుతూ చాలా ముద్దు చేస్తూ ఉంది. ఇంకా మా తాతగారు చూసి అంటే వాళ్ళ తండ్రి చూసి, అమ్మ బాగా సంతోషంగా ఉన్నావు అంటే, ఇంకా ఏముంది డాడీ బాబు పుట్టాడు కదా ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకంటే, అమ్మ ఇప్పటితో అయిపోలేదు, ఇంకా చాలా స్టేజెస్ ఉంటాయి లైఫ్లో. ఇప్పుడు బాబు పుట్టాడు, తర్వాత మళ్ళీ స్టడీస్ ఉంటాయి, దాని తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ కావాలి, జాబ్ రావాలి, తర్వాత మ్యారేజ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత పిల్లలు, చాలా 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 స్టెప్స్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలమ్మా అంటే మా అమ్మతో చెప్పినటువంటి మాట. మరి ఆ మాటను ఆమె నమ్మింది. దాన్ని బట్టి మా అందరి జీవితంలో మేము ఆశీర్వాదం చేసాం. మధ్యలో సమస్యలు రాలేవా? చాలా వచ్చాయి, సమస్యలు చాలా వచ్చాయి. కానీ ప్రతి సమస్యలో కూడా దేవుడు సహాయం చేశాడు. ప్రతి సమస్యను కూడా దాటడానికి దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. ప్రభు